ఈడ సచ్చినాను కదరా, అరే ఈడ సచ్చాను కదరా, మనుషులు కదా. వచ్చినాయి 5 minutes కూడా కాదు, 5 minutesకి 700 ఛార్జ్ చేస్తున్నాయి. అసలు టూ మచ్ ప్రైజ్ అయితే చాలా టూ మచ్. సో కులుక్మలై నుంచి రూమ్కి వచ్చి రూమ్లో లంచ్ చేసాం. సరే రూమ్లో కాదు, రూమ్ కింద ఈ పైన రూమ్స్ హాస్టల్, అది కింద హోటల్. ఈ హోటల్ ఓనర్ చాలా తెలియపడి ఉంటున్నాడు. హాస్టల్, హోటల్, గార్మెంట్ షాప్ అండ్ గ్రాసరీ 4 ఇనవే పెట్టేసినారు లైన్గా. సో ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ టైం 3:41 అయింది. ఇక్కడ నుంచి కార్మిలగిరి ఎలిఫెంట్ పార్క్ ఒకటి, అండ్ అక్కడ నుంచి మళ్ళీ ముట్టుపెట్టి డ్యామ్, 2 మున్నార్ సైడే, అంటే మున్నార్ సిటీ సైడ్. 59 minutes చూపిస్తుంది, 31 మొత్తం ఘాట్ సెక్షనే. నా బండి చైన్ లూజ్ అయిపోయింటే రేమన్ టైట్ చేసినాడు. సో 1000 kilometers పైన తిరిగినాము, అసలు చైన్ లూబే చేయలే, మర్చిపోయినా. నేను హెల్మెట్ పెట్టిన కాబట్టి నాకు అసలు సౌండ్ వినపడలేదు చైన్ది. ఇప్పుడు చాలా గలీజ్గా వస్తుంది. సో రూమ్ పక్కనే ఈ లాటరీ షాప్ ఉంది, వెళ్ళి లక్కీ సెంటర్. సో ఈ లాటరీ అనేది మన కేరళలో లీగల్ అంటే గవర్నమెంటే ఎంకరేజ్మెంట్ చేస్తుంది. మనోడు దానివాడు ఒకటి 40 rupees పెట్టి ఒక లాటరీ తీసుకున్నాడు. ఫస్ట్ ప్రైజ్ తగిలితే 75 lakhs. చూద్దాం లక్ ఎట్లా వస్తుందో. చైన్ లూజ్ అయిపోయింది. 3:30కి బయలుదేరాం అనుకున్నాం, 4 అయింది. ల్యాగ్. సో ఇక్కడ నుంచి 30 kilometers పోవాలి. ఇంకా ఎక్కువ నా బైక్ దాన్ని తీసుకున్నాడు, చెప్పడం మర్చిపోయా. వెల్కమ్ బ్యాక్ టు 390 కాక్పిట్. దీనికి ఏబిఎస్ వైర్ వేపిస్తామని చెప్పినాం కదా, మళ్ళీ పోయింది. ఏబిఎస్ టీసీ 2 ఆఫ్ అయిపోయినాయి, ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఆఫ్ అయిపోయింది. ఇక్కడ మొత్తం బెంచ్ సెట్లు ఉన్నాయంటే చాలా టెంప్టింగ్ ఉన్నాయి. ఏ బెంచ్ చూసి కూడా బండి పండబెట్టి లేపుదాం అన్నట్లు ఉంది, కానీ ఎంత సెక్సీ ఉన్నాయో అంత డెడ్లీ ఉంది. ఇవన్నీ అయితే పండబెట్టడానికి కాదు, ఎందుకంటే ఏబిఎస్ ఫెయిల్ అయింది కదా, స్లిప్ అయితే కష్టం. బిఎండబ్ల్యూ గ్రూప్ మొత్తం అన్ని బిఎండబ్ల్యూ బండ్లే. GS310 నాకు మస్తు ఇష్టం ఈ బండి. ఇంకో బిఎండబ్ల్యూ, వావ్. ఫాగ్ చూసారు ఎట్లా ఉందో, అసలు ఏం అనిపించలేదు. మళ్ళీ అది కూడా
రేమన్ వీళ్ళకి ఒకటి రేమన్. ప్రతి ఒక్కటి హెయిర్ పిన్ బెండే, ప్రతి ఒక్కటి హెయిర్ పిన్ బెండే. బండి బెంజాలంటే భయం వేస్తుంది. చిన్న వర్షం స్టార్ట్ అయింది. నా రెయిన్ కోట్ ధనుగాన్ దగ్గర ఉంది. ట్యాంక్ బ్యాగ్ వాడు పెట్టుకున్నాడు. లేదు రేమంతా ఉందనుకుంటా వెనకాల. నా ట్యాంక్ బ్యాగ్ ఉంది కదా, రెయిన్ కవర్ ఉంది కదా నాది. అసలు ఇక్కడ సూర్యుడు వస్తాడో కూడా తెలియదు తప్ప. ఎప్పుడు చూస్తాడు ఇదే క్లైమేటే ఉంటుంది. కలర్ఫుల్ హౌసెస్ ఉన్నాయి మున్నార్లో. ఎల్లో, గ్రీన్, బ్లూ, రెడ్. కార్మిలగిరి ఎలిఫెంట్ పార్క్ ఇంకా 4 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ హార్సెస్ ఉన్నాయి సెల్ఫ్ రైడ్కి. జరగాక అరే బయటే ఉన్నాయి అన్నీ. సో ఇదే ఎలిఫెంట్ పార్క్. చాలా ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఈచ్ పర్సన్కి 700 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఒక్క సవారీకి. ఒక సవారీ అంటే
3 kilometers పోయేస్తుందంట ఒక ఎలిఫెంట్. అది కూడా 30 members దాకా వెయిటింగ్ ఉన్నారు. మనం ఇప్పుడు చేయలేము కూడా, టైం కూడా లేదు. సో ఇక్కడ నుంచి ఇందాక పోయిన ఎలిఫెంట్స్ అప్పుడే తిరిగి వచ్చినాయి. 5 minutes కూడా కాదు, 5 minutesకి 700 ఛార్జ్ చేస్తున్నాయి. అసలు టూ మచ్ ప్రైజ్ అయితే, చాలా టూ మచ్. మేము ముందరనే ఎలిఫెంట్ పార్క్ వచ్చేసినాము. మన వాళ్ళు ఒక్కరు కూడా వచ్చలేరు. ఎక్కడున్నారు రాని ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్నాం అక్కడ ఉన్నాం ఉంటారు, కానీ లొకేషన్ పెడతలేరు, నెట్ వస్తలేదు అంటున్నారు, కానీ కాల్స్ వస్తున్నాయి. మళ్ళీ కిందికి వెళ్ళిపోతున్నాము. ఈడ సచ్చినారు కదరా, అరే ఈడ సచ్చారు కదరా మనుషులు కదా. ఉండరా తీరా ఇంతసేపు డ్యాన్స్ పిచ్చలేసి మళ్ళీ ఏ తిప్పుకోసాలి తిప్పరాలే బరాబరా. ఓదే పండుగ బ్రో. హైదరాబాద్ మసాలా పెట్టుదామా? డ్రైవర్ కాలరావు అంతా కేరళ వాళ్ళే మొత్తం సఫ్ కొట్టినట్టున్నారు, గిచ్చలు గిచ్చలు డాన్స్ చేస్తున్నారు. సౌండ్ పెట్టలేదన్నా, సౌండ్ ఎక్కువ పెట్టలే.
రాత్రి కాదు ఫుల్ సప్పు కొట్టినారు అందరూ తెలిసిన వాళ్ళు. ఏం పెట్టారు? సప్పు కొట్టినారు ఫుల్.